కేసీఆర్ పాలనలోనే అంతులేని దోపిడీ జరిగింది. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ స్వేచ్ఛ ఇచ్చిందన్న రేవంత్. ఉద్యోగ సంఘాలతో ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చ. హైదరాబాద్ సహా అన్ని స్థానాల్లో బీజేపీ గెలుపే లక్ష్యం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గండిపడిందన్న కిషన్ రెడ్డి. యాంకర్ ప్రణవ్ ను కిడ్నాప్ చేసిన యువతి పెళ్లి చేసుకోవాలని రూమ్ లో బంధించిన త్రిష. శంభు సరిహద్దు వద్ద కొనసాగుతున్న రైతుల ఆందోళన. కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చ. చంద్రుడిపై అడుగుపెట్టిన అమెరికా స్పేస్ షిప్. అర్ధ శతాబ్ది తర్వాత జాబిల్లిపై వ్యోమ నౌక. ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. సమావేశంలో మొత్తం 16 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగాలు, ప్రధాన డిమాండ్లు, పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలపై చెల్లింపులపై ఈ భేటీలో చర్చించారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వం సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. 10,000 మందిని రెగ్యులర్ చేస్తామని 1,300 మందిని చేశారన్నారు. ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. సమావేశంలో మొత్తం 16 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏల చెల్లింపులపై ఈ భేటీలో చర్చించారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వం సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. 10,000 మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి 1,300 మందిని చేశారన్నారు. పేదలకు పక్కా ఇళ్ల విషయంలో సీఎం జగన్ మడమ తిప్పారని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. అసైన్డ్ భూములు, చెరువులను కబ్జా చేశారని ఆరోపించారు. అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు శాశ్వత భూ హక్కు రిజిస్ట్రేషన్ చేస్తామని డబ్బు వసూలు చేశారని కనకమేడల ఫైర్ అయ్యారు. మాట తప్పడు, మడం తిప్పడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి స్లోగన్ ఆయన. అందులో ఈరోజు ఆయన మడం తిప్పాడా లేదనేటువంటి ఒకే ఒక అంశాన్ని గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అందులో ప్రధానమైనటువంటిది 5 ఏళ్ల కాలంలో 25 లక్షల మందికి ఇళ్ళు కట్టి అందరికీ కూడా పక్కా గృహ నిర్మాణం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగినది. 4 సంవత్సరాల 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు కట్టారు
అనేది కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 5 లక్షలకు మించి కట్టలేకపోయారు. అంటే ఇచ్చిన హామీలో 25% కూడా హామీని అమలు జరపలేకపోయారు. జగన్ మాట తప్పడు మడం తెప్పడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి స్లోగన్ ఆయన. ఈ నెల 28న జనసేన టీడీపీ కలిసి సభ నిర్వహిస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉమ్మడి ప్రణాళికను సభ ద్వారా వెల్లడించబోతున్నామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన కలయిక అని స్పష్టం చేశారు. జనసేన టీడీపీతో బీజేపీ కలవాలని పవన్ ఆకాంక్షిస్తున్నారు. ప్రజల ధనంతో జగన్ ఎలా హెలికాప్టర్లు సమకూర్చుకుంటారని ప్రశ్నించారు. వైసీపీ ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎలా వాడతారని నిలదీశారు. హెలికాప్టర్ల కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరగాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. మేము ఈ రోజున ఖచ్చితంగా నిలదీస్తున్నాం. భారతదేశంలో ఎన్నికలప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోటి కేవలం ఒక ప్రధానమంత్రికే ఉంది అవకాశం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి. ఎందుకు ఈ రోజున ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కోసం ఇబ్బందులు పడుతున్నాడని, ఆయన ప్రాణం కోసం దిగిపోయే 45 రోజుల ముందు రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసిన ఈ గవర్నమెంట్ మరొక్కసారి 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆయన కోసం ఉపయోగిస్తున్నారంటే దీనిపైన ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. సమగ్రమైన విచారణ కూడా జరగాలి. ఏ కారణాలతోటి మీరు ఈ విధంగా మీరు ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు? దేనికోసం ఈ హెలికాప్టర్లు తీసుకొచ్చి మీ ఎలక్షన్ కోసం, మీ పార్టీ కోసం ఉపయోగించగలుగుతారు? సొంతంగా ఎందుకు వాళ్ళు హెలికాప్టర్లు పెట్టుకోలేకపోయారు? పోయేటప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా దాదాపు 25 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసేటట్టు 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్నారంటే దీని వెనుక ఉన్న అధికారులు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. మేము ఈ రోజున ఖచ్చితంగా చంద్రబాబు కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, అందులో షర్మిలాను పావుగా వాడుకుంటున్నారని మంత్రి రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించున్న ఆమె తర్వాత చంద్రబాబు 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డిఎస్సీలను సీఎం జగన్ ఇచ్చి 17,000 పోస్టులను భర్తీ చేశారన్నారు. 6,100 భర్తీలకు నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. ఇవ్వాల్సిన డిఎస్సీలు 1998, 2008, 2018వి దాదాపుగా 17,000 భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. మళ్ళీ 6,100 ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆమెకు రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది. 4.5 సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చింటూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు, పోరాటాలన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారు అనేది అందరికి అర్థమవుతున్న విషయం. ఆయన ఎంత మంచాడంట వాళ్ళ అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి లేదా భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మాట్లాడటం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు జగనన్నకి, షర్మిలమ్మకి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్ని కూడా పనిచేశారు. అసెంబ్లీ టికెట్ దక్కకున్నా టీడీపీని ఎప్పటికీ వీడేది లేదన్నారు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. కాకినాడ మండలం వలసపాకలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తల పట్ల రెచ్చగొట్టే ధోరణిని జనసేన కార్యకర్తలు వీడాలన్నారు. సంపర నియోజకవర్గం నుంచి ఎప్పుడూ టీడీపీ సీటు బీసీలకే కేటాయించిందని గుర్తు చేశారు. పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటు విషయమై తన మాటల్ని వక్రీకరించారని, అధిష్టానంకు వీడియోలు పంపడం తనను ఎంతగానో మనస్తాపానికి గురి చేసిందన్నారు. దేశం పార్టీ టికెట్ బీసీలకు ఇవ్వటం కేటాయించడం జరిగింది. ఆ బీసీలకు కేటాయించిన సీటు ఇటీవల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు కొన్ని పొత్తులు ఏర్పరచుకోవటం, ఆ పొత్తుల్లో భాగంగా ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఒక జనసేన పార్టీకి వెళ్తుందని మాకు ఆర్డర్ నుంచి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారంగా ఎవరికి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రతినిధి ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చినా ఒకటే, అందరం కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన క్యాండిడేట్కు లేదా మద్దతు ఇచ్చిన పార్టీకి ఇచ్చి నెగ్గించాలనే సెక్షన్లోనే అందరం కూడా.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, పాత బస్తీతో పాటు తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గండిపడిందని అన్నారు. 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలను ఏ విధంగా అమలు చేస్తుందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు. ఈరోజు తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తున్నాం. మెజార్టీ సీట్లు గెలుస్తాము. ఇంక్లూడింగ్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవసరం లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసలే ఉండదు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీకు ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నాను. 6 గ్యారంటీలతో గారెడి చేసి అధికారంలోకి వచ్చారు. మరి మీ గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో చెప్తారా? రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి 40 సీట్లు తగ్గించుంటే అవకాశం. వాళ్ళు పెట్టిన కూటమి బద్దలవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ యాత్రకు మంచి స్పందన లభిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. 45 అసెంబ్లీ స్థానాల్లో 6 పార్లమెంటు స్థానాల్లో యాత్ర ముగిసిందని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా యాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు. రాముని ప్రాణ ప్రతిష్టకు రాని కాంగ్రెస్ పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయేలా బీజేపీపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందాలు పెట్టుకున్నాయని ఆరోపించారు. ప్రజలు మోదీ వైపు, అవినీతి చేసిన రాజకీయ పార్టీలు మరోవైపు ఉన్నారని లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ గత సర్కార్ యొక్క అవినీతి చిట్ట, మరి నేటి కాంగ్రెస్ యొక్క గ్యారెంటీల హామీలు దాన్ని అమలు చేయకుండా ఏ రకంగా మరి ఇవాళ ప్రజలను తప్పుదో పట్టించడానికి వారు ఎదురుదాడి చేయడం, బీజేపీ సంకల్ప యాత్ర సందర్భంగా ప్రస్తావించే అంశాల మీద స్పందించకుండా వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ యొక్క యాత్ర ప్రజలను సమాయత్తం చేస్తుంది, చైతన్యపరుస్తుంది, ఆలోచింపజేస్తుంది. కానీ ఈ 2 పార్టీలు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఇవాళ తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ గత సర్కార్ యొక్క అవినీతి చిట్ట, మరి నేటి కాంగ్రెస్ యొక్క మేడారం సమ్మక్క సారమ్మ మహాజాతర వైభవంగా జరుగుతోంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారంలో వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, కేంద్ర మంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. దేశ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సమ్మక్క సారాలమ్మను కోరానని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇది గొప్ప జాతర అని కొనియాడారు. లక్షల కొద్ది ప్రజలు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ రావడం, మీ అందరి కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ధన్యవాదాలు. సమ్మక్క సరళత ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ప్రజలందరూ, గిరిజనుల ప్రజలందరూ, భారత ప్రజలందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ రావడం మీ అందరి మేడారం మహాజాతర దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అని కేంద్ర మంత్రి అర్జున్ ముండా అన్నారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారన్నారు. సమ్మక్క సారాలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. आदिवासी जनजाति समुदाय देश के विभिन्न हिस्सों में, न केवल तेलंगाना, छत्तीसगढ़ और इस इलाके में, बल्कि 10.5 करोड़ जनजाति समाज के लोग पूरे देश में रहते हैं। और ये जो इलाका है तेलंगाना के सुदूरवर्ती गांव में और छत्तीसगढ़ के सीमा में,
ये एक सबसे बड़ा उत्सव है जनजातीय आदिवासी समुदाय का और मुझे दूसरी बार यहाँ आने का मौका मिला। मैं देश भर के आदिवासियों को यहाँ से माँ समाखा सरला के धरती से उनको प्रणाम करते हुए यहाँ के तमाम श्रद्धालु जितने भी यहाँ हमारे ब्रदर एंड सिस्टर सभी लोग आए हैं, माताएं बहनें आए हैं, मैं सबको बहुत शुभकामना देता हूँ और यह उत्सव, यह त्योहार, यह फेस्टिवल आप सबके लिए बेहतर हो, प्रभावी हो और जीवन उन्नत। ఇది బులెటిన్ విశేషాలు. నమస్తే.